PS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిపైన వేసిన బీఆర్ఎస్ అధికారంలోకి రానివారు కాసం వెంకటేశ్వర్లు. మహిళా ఎంపీతో క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి వాయిదా. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితికి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు. అదేవిధంగా 293/1 రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి, శాసనం తప్ప ఎవరికి లేదు హక్కు. ఈ 3 కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. 203 ఆర్టికల్, 204 ఆర్టికల్, 293/1. ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో, మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం. ఎట్లా తయారు చేసినాము? ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఒక మద్యం సీసా, బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ 10 రూపాయలు, 20 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో, ఏదైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ARET అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే, అంటే ఆ 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టము చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న పన్ను. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గోదావరి నీళ్లపైన కుట్ర జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకుపోవడానికి తెలంగాణను శాశ్వతంగా ఎడరిగా మార్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. ఎంత పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరగాలనో, ఎంత సీరియస్గా తీసుకోవాలనో, ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో
తెలంగాణలో ఉండే ప్రజల్ని పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలను ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. నిన్న క్యాబినెట్లోనైనా దానిపైన సీరియస్గా చర్చ జరుగుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపడానికి తన ప్రయత్నాన్ని తీవ్రంగా చేస్తుందేమో అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆ వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది నీళ్ళ విషయంలో. ఎందుకనంటే కృష్ణ ఇప్పటికే కథమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్లను మొత్తం మాకే వచ్చినాయన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. కానీ ఇవాళ గోదావరి విషయంలో కూడా మనం గోదావరితోనే సరి చేసుకుందాం, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు చేసిండ్రు. సాగర్ ఎడమకాలువకు సంబంధించి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాడొచ్చు అనే దానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. గోదావరిని అవినీతి కూపంలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలు అవినీతి గురించి మాట్లాడడం, బీజేపీ గురించి విమర్శించడం సిగ్గుచేటు. 4 పార్టీలు మారిన దాసోజు శ్రవణ్ అవినీతికి మారుపేరైన గంగుల కమలాకర్ రేవంత్ రెడ్డి రక్షిస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ ఓట్లేకపోతే చస్తా అని నాటకాలు ఆడిన మరో వ్యక్తి. వీళ్ళ అవినీతి గురించి మాట్లాడేది. 10 ఏళ్లు అధికారం అనుభవించి 10 లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిపైన వేసిన బీఆర్ఎస్ ను కానీ కేసీఆర్ ను కానీ తెలంగాణ ప్రజలు మరో 25 ఏళ్లైనా అధికారంలోకి రానివ్వరు. సో కాల్డ్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఇప్పటి వరకు ఆయన 4 పార్టీలు మారిండు. ఆయన ఇప్పుడు నీతి గురించి చెప్తా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిండు. బహుశా దేశ చరిత్రలో ఒక విద్యార్థి నాయకుడు అవినీతి మీద సస్పెండ్ అయిన వాడు ఎవరు లేరు, దాసో శ్రవణ్ తప్ప. పార్టీల మీద పార్టీలు మారి ఐరన్ లెగ్ శాస్త్రి లెక్క మారిపోయింది. ఏ పార్టీలకు పోయినా ఓడిపోవడమే. అది ప్రజారాజ్యం అనుకోండి, అది కాంగ్రెస్ పార్టీ అనుకోండి, అది బీఆర్ఎస్ అనుకోండి. అదృష్టం మేము బతికిపోయినాం, మా దాంట్లో నుంచి వెళ్ళిపోయిండు చేరిన తర్వాత. గంగుల కమలాకర్ మాజీ మంత్రి, ఆయన కూడా నీతి గురించి చెప్తాడు, పుస్తకాల గురించి చెప్తుండు, చదువు గురించి, కంటెంట్ గురించి చెప్తుండు, సబ్జెక్టు గురించి చెప్తున్నాడు. గంగుల కమలాకర్ జీవితమే కుంభకోణాలమయం. మైనింగ్ మాఫియాలకు ఈయన బాస్. 500 కోట్ల రూపాయల ఈ దేశానికి రావాల్సినటువంటి పన్నుని విదేశాలకు ఎగుమతి చేసుకొని ఎగ్గొట్టినటువంటి బాపతి గంగుల కమలాకర్. ఆయన ఇలా శుద్ధపూస మాటలు చెప్తున్నాడు. బీజేపీని విమర్శించడం, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పడం, ఇంతకంటే ఇంకొకటి ఉండదు. నా తర్వాతనే నిజాయితీ, నేనే దానికి నిర్వచనం అని చెప్పుకుంటున్నటువంటి బోయినపల్లి వినోద్ రావు గారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో 500 కోట్ల అవినీతి కంపు బోయినపల్లి వినోద్దే. విద్యుత్ కమిషన్ లో యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా దాంట్లో అవినీతిలో ప్రముఖమైనటువంటి పాత్ర బోయినపల్లి వినోద్ది. కమిషన్ బయట పెట్టాడు. బోయినపల్లి వినోద్ గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. బోయినపల్లి వినోద్ రావుని రక్షిస్తున్నదే రేవంత్ రెడ్డి. అందరు ముగ్గురు కూడా నీతి గురించి మాట్లాడితే గురువింద గింజల నీతుల్లాగా కనిపిస్తా ఉంది. పార్టీలు మారినోళ్ళు, అవినీతి కంపుకొట్టేటోళ్ళు, వీళ్ళతో నీతులు చెప్పిస్తే టీఆర్ఎస్ పార్టీ నైతికత పెరుగుతుందా? కేసీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టించే ముందల ఎవరిని మీద ఎవరు పెడితే బాగుంటుందని కూడా ఆలోచన చేయాలి. ఇంకో పేరు చెప్తలేను, కంపు పేరు అది. నేను చచ్చిపోతా నాకు ఓటేయకపోతే అన్నోడు ఆడు కూడా బీజేపీ గురించి విమర్శిస్తాడు. అంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి మనకు కనపడదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, మీ యొక్క కుంభకోణం ఏదైతుందో బీఆర్ఎస్ ని వదిలిపెట్టదు. మీరు ఉద్యమ కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అమరవీరుల శవాల మీద పేలాలేరుకొని
రాజకీయ అధికారంలోకి వచ్చింది. మోసపు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 10 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దిన గలీజు చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ప్రజలు జీకొట్టినా కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీకి కానీ బుద్ధి రావడం లేదు. మీరు చేసినటువంటి 10 సంవత్సరాల పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టవు. 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు కానీ తెలంగాణలో మీరు నెత్తి నోరు కొట్టుకున్నా కానీ తెలంగాణకు అధికారంలోకి రారు, ప్రజల నుంచి దూరం అయిపోయారు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్తాం. భారత క్రికెటర్ రింకు సింగ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 19న జరగాల్సిన వీరి పెళ్లి రింకు సింగ్ క్రికెట్ సిరీస్ల కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిందని సమాచారం. వీరి నిశ్చితార్థం ఈ నెల ఆరంభంలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఒక ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రకారం రింకు సింగ్ రాబోయే కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లతో బిజీగా ఉండనున్నాడు. ఈ కారణంగా వివాహాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలో రింకు సింగ్ భారత జట్టు తరఫున ఆడాల్సి ఉండడంతో ఇరు కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 నవంబర్ 19న రింకు ప్రియాల వివాహం కోసం వారణాసిలోని తాజ్ హోటల్ని కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అయితే భారత క్రికెట్ జట్టుతో రింకుకు ఉన్న కమిట్మెంట్ల కారణంగా వివాహాన్ని వాయిదా వేసినట్లు వచ్చింది. అయితే ఈ పత్రిక కథనంలో పేర్కొంది, వివాహాన్ని 2026 ఫిబ్రవరి నెలాఖరులో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు, ఇందుకుగాను హోటళ్లు కూడా బుక్ చేసినట్లు తెలిసింది. అయితే ఖచ్చితమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తారని ఆ నివేదిక వివరించింది. ఘనంగా జరిగిన నిశ్చితార్థం జూన్ 8న లక్నోలో రింకు సింగ్, ప్రియా సరోజ్ల నిశ్చితార్థ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, నటి జయా బచ్చన్, భారత క్రికెట్ జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ వంటి ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థం అనంతరం రింకు సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో, ఈ రోజు కోసం మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. దాదాపు 3 ఏళ్లు ఈ నిరీక్షణ ప్రతి క్షణానికి విలువైనది. పూర్తి మనసుతో నిశ్చితార్థం చేసుకున్నాం. ఇకపై జీవితాంతం కలిసి నడవబోతున్నాం అని పోస్ట్ చేశారు. ఈ జంట తమ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలో ఉన్న ఆదివాసీ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం మారణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతోందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. నిన్న భాస్కర్రావు భవన్లో నగర మహాసభ జరిగింది. దానిలో కనకరాజు గారు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు 28 నాడు పెద్దపల్లిలో ఉన్నాయి, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి, అట్లానే ఈ మహాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినామో, ఎక్కడ సమస్య ఉన్నా ఎర్ర జెండా అక్కడ ఉంది. ఈ కార్మిక వర్గాన్ని, కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది. కాబట్టి ఏదైతే కొంతమంది బూర్జువా పార్టీకి సంబంధించిన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది కూర్చున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు చెల్లేది. సమస్య ఎక్కడ ఉంటే ఎర్ర జెండా అక్కడ ఉంటుంది, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడైతే 100 సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా 100 సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా సింగరేణి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బాంచన దొర అనే బానిస బతుకులల్లా లేవలెత్తింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. 70 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా, 20 సంవత్సరాలు తెలుగుదేశం ఉన్నా, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నా ఎక్కడ కానీ పేదల కోసం మాట్లాడలేదు, కర్షకుల కోసం మాట్లాడలేదు, కార్మికుల కోసం మాట్లాడలేదు. కేవలం ఎర్ర జెండా పార్టీ కార్మిక పక్షాన, కర్షకుల పక్షాన నిలబడి పోరాడింది, చైతన్యవంతం చేసింది ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి సాగు లేదు అని చెప్తున్నాం, దీనికి అంతము లేదు అని చెప్తున్నాం.
ఎక్కడైతే కార్మికులు ఉంటారో, ఎక్కడైతే కర్షకులు ఉంటారో, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడనే ఎర్ర జెండా ఉంటుంది. ఖచ్చితంగా విజయడంగా ఈ రోజున గోదావరి కనిలో రేపు మున్సిపల్ ఎలక్షన్లలో మా సత్తా ఏందో చూపించబోతున్నాం. మా సత్తా ఏంది, మా బలం ఏంది అనేది నిరూపించుతాం. ఖచ్చితంగా రేపు మున్సిపల్లో విజయడంగా మోగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి చమన్ నెలసరి ఉద్యోగులు, ఠేకేదారులు తదితరులు సమ్మెలో పాల్గొంటున్నారు. జూలై 9న బీడీ పరిశ్రమ బంద్ పాటించాలి. సోమవారం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ, తెలంగాణ బీడీ యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీకి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటాలు, ఠేకేదారులు మొత్తం బీడీ పరిశ్రమని బంద్ పాటించి జూలై 9వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, సమ్మెలో కార్మికులు పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఇవాళ బీడీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతున్నది. జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మె సందర్భంగా బీడీ పరిశ్రమని బంద్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలని మార్చి 4 కోట్లుగా మార్చి ఇవాళ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, వ్యక్తులకు కార్మిక చట్టాలని దారాదత్తం చేయడం జరిగినది. ఆ 4 కోట్లని బేషరతుగా ఉపసంహరించుకోవాలా, బీడీ పరిశ్రమలో పెట్టినటువంటి GSTని ఉపసంహరించుకోవాలా, కోప్టా చట్టాన్ని రద్దు చేయాలా, బీడీ పరిశ్రమలో పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తివేయాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కూడా 10,000 రూపాయల జీవనభృతి ఇవ్వాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీ 4,016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తారీఖున జరగబోయే సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 10 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల నెత్తిపైన వేసిన బీఆర్ఎస్ అధికారంలోకి రానివారు కాసం వెంకటేశ్వర్లు. మహిళా ఎంపీతో క్రికెటర్ రింకు సింగ్ పెళ్లి వాయిదా. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.